చావనైనా చస్తాంగాని దీక్షా శిబిరం నుంచి కదిలేది లేదంటున్నారు కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు భార్య పిల్లలు. రామారావు చేపట్టిన నిరాహార దీక్షను ఆయన భార్య వెంకటశేషరత్నం కూతురు దివ్యారాణి కొనసాగిస్తున్నారు. వీరికి మద్దతుగా టీవీఆర్ కాలేజీ విద్యార్థులు శిబిరంలో కూర్చున్నారు. తమ న్యాయ పోరాటానికి భయపడిన వైఎస్ సర్కార్ తన తండ్రి ఆరోగ్యం బానే ఉన్నా బలవంతంగా ఆసుపత్రికి తరలించారని దివ్యారాణి ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ అపనిందలతో తమ అమ్మాయిలకు పెళ్లిళ్లు ఎలా అవుతాయని రామారావు భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జరిగిన పరిణామాల కోసం నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని మా నాన్నగారు నిన్న ఉదయం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించి ఆయన ఆరోగ్యం శుభ్రంగానే ఉందండి. ఏమన్నా ఆరోగ్యం బాగోలేకపోతే కుటుంబ సభ్యుల ముందు మాకు బాధ్యత ఉంటుందండి. ఈ గవర్నమెంట్ ఎక్కడండి, సెకండరీ, ప్రైమరీ అనేది మా బాధ్యత. ఫస్ట్ ఒకసారి వచ్చారండి, వస్తే మేమందరం అడ్డుకునేసరికి ఏమీ చేయలేక, మీడియా ముందు ఏమీ చేయలేక తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయారండి. ఇంత జరిగిన తర్వాత మాకు ఈ ప్రభుత్వం మాకు ఏది పరిష్కారం చేయలేదు. ఇంకా సిఐడి ఎంక్వైరీ అంటుంది. ఇంత జరిగిన తర్వాత మా పొరుగు ఇంత పోయిన తర్వాత, ఇంత నడివీధిలో ఉన్న తర్వాత మేము మళ్ళీ ఏ పరిష్కారం మాకు జరగకుండా మేము తిరిగి మా ఇంటికి ఎలా వెళ్ళగలం, మా ఊరు ఎలా వెళ్ళగలం మేము? ఏమైనా ఆయన అక్కడ హాస్పిటల్లో ఉన్నారండి. ఆయన హెల్త్ బాగుందన్నా సరే బలవంతంగా ఈడ్చుకెళ్ళారు రాత్రి. ఆయన బాగానే ఉన్నారు, డాక్టర్ టెస్ట్ చేస్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చినా ఆయన అక్కడే చచ్చిపోయినా మేము కూడా ఇక్కడే చచ్చిపోతామే తప్పితే మేము మాత్రం న్యాయం జరగకుండా వెళ్ళం.